2 సంవత్సరాల దీంట్లో నేను ఎప్పుడు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన డిసెంబర్లో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలే. సెలవు తీసుకుందామని ముందు రోజు అనుకుంటా, మళ్ళీ ఏదో ఒకటి వచ్చేసి ఇక మళ్ళీ పిలువండి మళ్ళీ పోదాం పదా అని మళ్ళీ చెప్పులు తోడుకొని మళ్ళీ బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి. నేను చిన్నగా ఉన్నప్పుడు సినిమా చూసిన జయప్రద గారిది అంతులేని కథ అనుకుంటా. ఆవిడ పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది, లోపల చెల్లెలు పెళ్లి వస్తుంది, కుటుంబ సభ్యులు, తల్లి ఆరోగ్యం, ఇట్లా జీవితకాలం ఆవిడ కష్టపడుకుంటూనే పోతుంటుంది. చివరికి కూడా తన జీవితంలో తన ఆనందం ఏం లేకుండా మళ్ళీ కుటుంబం కోసమే మళ్ళీ బయలుదేరుతుంది. అట్లనే ఈరోజు ముఖ్యమంత్రి పదవి వస్తే చాలా సంతోషంగా ఉండొచ్చామని కాకముందు అనుకున్నా. ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగింది, నాకు బరువు పెరిగింది. అంతకుముందు పార్టీ అధ్యక్షుడిగా 12 గంటలు పనిచేస్తే సరిపోయేది, ఇప్పుడు 18 గంటలు పనిచేసినా కూడా సరిపోవడం లేదు. ఇది సంతృప్తినిచ్చే బాధ్యత. ఇది నేను బరువుగా చూడట్లేదు, బాధ్యతగా చూస్తున్నా. అందుకే మీ సమస్యలను పరిష్కరించి వాస్తవం మీరు ఆలోచన చేయండి. మీరు ఒకవేళ నన్ను ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు, ఇష్టపడని వాళ్ళు ఉండొచ్చు, నా పట్ల కోపంగా ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు. అందరు 100% నన్ను ఒప్పుకోవడానికి నేనే స్వామీజీని కాదు, రిషిని కాదు. నేను ఒక సగటు ప్రజాప్రతినిధిని. లైక్లు డిస్లైక్లు మీకు ఉండొచ్చు. గతంలో మీ జీతభత్యాలు ఎప్పుడు మీ ఖాతాలో పడేది, మీ సోదరుడు ముఖ్యమంత్రి అయినాక ఏ తారీఖు నాడు మీ జీతాలు వస్తున్నాయి ఒక్కసారి మీరు అంచనా వేసుకోండి. ఆ రోజు మీరే, ఈ రోజు మీరే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నది. కానీ ఆ రోజు మీ జీతాలు ఎన్నడు వచ్చేది, ఈ రోజు జీతాలు ఎప్పుడు వస్తున్నాయి, ఈ 24 నెలల్లో ఎప్పుడైనా మీ జీతాలు ఆగినాయా, లేకపోతే ఇన్స్టాల్మెంట్లలో ఎప్పుడైనా పే చేసినా మీరు చూడండి.